కార్ తీసుకొని ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది. April 18, 2025 నిజామాబాద్లో కార్ డెలివరీ తీసుకున్న. ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఆ 1 ఇయర్లో మన కార్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. ఆలోపు మన రీడింగ్ ఎంత జరిగింది 1 ఇయర్లో. స్టార్ట్ చేసిన ఇంజన్ స్టార్ట్ చేయగానే కొద్దిగా సౌండ్ వస్తుంది ఇంజన్ది. ఇప్పటిదాకా 45,274 కిలోమీటర్లు తిరిగింది 1 ఇయర్కి. ఏసీ విషయానికి వచ్చేస్తే చిల్డ్ ఏసీ. చిల్డ్ అంటే చిల్డ్ ఏసీ. ఇప్పుడు మనకున్న టెంపరేచర్ 40 నుంచి 50 మధ్యలో టెంపరేచర్ ఉంటుంది కదా బయట. సో చాలు చేసినాక ఒక 2 నిమిషాలు 5 నిమిషాల లోపల వెహికల్ మొత్తం ఫుల్ చిల్డ్ అయిపోతుంది. ఒకటే పాయింట్ పెట్టేది కూడా ఒకటే పాయింట్. ఇప్పటిదాకా ఏసీ ఫిల్టర్ కూడా చేంజ్ చేయలే. ఏసీ ఫిల్టర్ అనేది అప్పుడప్పుడు నేనే క్లీన్ చేసుకుంటాను. ఏసీ ఫిల్టర్ కూడా చేంజ్ చేయలే. గ్యాస్ రీప్లేస్మెంట్ ఏం చేయలేను. గ్యాస్ కూడా చేంజ్ చేయలే. ఏసీ మాత్రం చిల్డ్. సౌండ్ అనేది కొద్దిగా వస్తుంది అనుకో. షోరూమ్ వాళ్ళు కూడా చెప్పిండ్రు నాయిస్ అనేది కంపల్సరీ ఉంటుంది టాటా బండ్లకి అని చెప్పేసి. సో మన బండికి కొద్దిగా నాయిస్. ఇప్పటిదాకా ఎటువంటి ఏం కాలే. ఇవి స్టీరింగ్ కంట్రోల్స్ బటన్స్ అన్నీ సక్సెస్ఫుల్. ఏదేం ఫెయిల్ కాలే. అంతా బాగానే ఉంది. తర్వాత పవర్ విండోస్ సిస్టమ్ బాగానే ఉంది. సెంట్రల్ లాక్ సిస్టమ్ బాగానే ఉంది. గేర్ కూడా ఎటువంటి గేర్ సౌండ్ కూడా ఏం లేదు. గేర్లో కూడా సౌండ్ ఏం లేదు. కొందరు 1 ఇయర్కి గేర్ బాక్స్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నారు కదా, చెప్తుంటారు కదా. 1 ఇయర్కి గేర్ బాక్స్ ఫెయిల్ అయిపోయింది, 1 ఇయర్కి మా ఏసీ 1 ఇయర్కి మా బండి ఏసీ ఖరాబ్ అయింది, 1 ఇయర్కి అదైంది ఇదైంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అంటే నా బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం. హ్యాండ్ బ్రేక్ కూడా బాగానే ఉంది, స్టేబిలిటీ. ఇంకోటి సౌండ్ సిస్టంలో కూడా ఎటువంటి చేంజ్ లేదు. మ్యూజిక్ సిస్టంలో ఫస్ట్ తీసుకున్న రోజు సౌండ్ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు కూడా సౌండ్లో ఎటువంటి మార్పు లేదు. సౌండ్ సిస్టమ్ బాగానే ఉంది. స్టీరింగ్ హార్డ్ పోతుంది అని చెప్తుంటారు కొందరు. స్టీరింగ్ హార్డ్ ఏం లేదు. మా పిల్లలు కూడా ఇట్లా కూర్చుండబెడితే తింపేంత ఈజీగా ఉంది స్టీరింగ్. అంత ఈజీగా ఉంది స్టీరింగ్. ఈ బ్రేక్ అయితే నార్మల్గా బ్రేక్ క్లచ్ వాళ్ళు మనం సర్వీసింగ్ ఇచ్చిన ప్రతిసారి చెక్ చేస్తూనే ఉంటారు కాబట్టి పర్వాలేదు. పికప్ ఎక్దమ్ పికప్ ఉంటుంది బండిది. తర్వాత ఛార్జింగ్ సిస్టమ్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. సీట్ బెల్ట్ వార్నింగ్స్ అన్నీ ఉన్నాయి. సీట్ బెల్ట్ వార్నింగ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. లైట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు నేను బ్యాటరీ కానీ ఎటువంటి లైట్ కానీ ఏం చేంజ్ చేయలేను. అంతా బాగానే ఉంది. ఒక హెడ్ లైట్ ఒకటి నేను వేరే వేయించిన తప్పించి మిగతా అంతా బాగానే ఉంది. టైర్లు ఇంకా 70%. ఎంత నాది బండి 45,200 తిరిగింది. నా టైర్లు ఇంకా 60 నుంచి 70% దాకా ఉన్నాయి. ఇప్పటిదాకా స్టెప్ని కూడా యూజ్ చేయలేను. 60 నుంచి 70% ఉన్నాయి. ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. అది తీసి ఏసీ బంద్ చేద్దాం. ఇందులో ఒకటి మనకు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే కొద్దిగా సౌండ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. పర్వాలేదులే ఆ సౌండ్. మిగతా అంతా ఓకే, పర్ఫెక్ట్లీ ఓకే ఉంది. నా బండి విషయానికి వచ్చేస్తే అప్పుడు నేను తీసుకున్నప్పుడు 7,35,000 పడ్డది నా బండి ఆన్ రోడ్. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. సర్వీసింగ్ మాత్రం ఎన్నిసార్లు చేయించాను. బండి సర్వీసింగ్ వచ్చేసి 3 సర్వీసింగ్లు ఫ్రీ. తర్వాత 2 ఎక్స్ట్రా చేయించిన నేను. అంటే రీడింగ్ తిరిగిన దాన్ని బట్టి. నాది కొద్దిగా మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ తిరుగుతా. 1 ఇయర్లో 45,000 తిరిగింది. కొందరు 10,000 తిరగచ్చు, కొందరిది 20,000 తిరిగి ఉండొచ్చు. బట్ నాది కొద్దిగా మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి నా బండి ఎక్కువ తిరిగింది. నాకు సర్వీసింగ్ వచ్చేసి థర్డ్ సర్వీసింగ్ 2,800 అయింది. ఆ తర్వాత 5,500 11 దాదాపు 15,000 వరకు అయింది. ఇన్సూరెన్స్ ఒక 1 వీక్ ముందే చేయించిన. దానికి ఒక 10,000 అయింది. మెయింటెనెన్స్ ఇలా ఉంది.